నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గరున్న సంగమేశ్వర ఆలయం మరో 4 రోజుల్లో నీటితో నిండిపోనుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది ముందుగానే కృష్ణా నదిలోకి వరద జలాలు చేరాయి. ఎగువన ఉన్న భద్రతా నదికి వరద రావడంతో కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు భారీగా చేరింది. దీంతో ఇప్పటికే వేషధార శివలింగానికి చివరిసారిగా అర్చకులు పూజలు నిర్వహించారు. 6 నెలల తర్వాత ఆలయం తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వనుండటంతో భక్తులు ఆలయ గోపురాన్ని దర్శించుకుంటున్నారు. సప్త నదులలో భీమా నదికి వరద రావడంతో ఆలయం జలాదివాసం అవుతున్నది. 80 నుంచి 90 రోజుల మధ్య కాలం స్వామివారి పూజలు అందుతున్నారు. మహాశివరాత్రి అయిన తర్వాత ఉగాది ముందర స్వామివారి ఆలయం బయటపడింది. ఈరోజు లేదా రేపు ఉదయంలోగా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించి స్వామివారి జలాదివాసం కానున్నారు. ఉజ్జయిని డ్యామ్ నిండిన తర్వాత డైరెక్ట్గా జూరాలకు వచ్చి వరదలు రావడం జరిగింది. 2,50,000 క్యూసెక్ల వరద జలాలు రావడం, అలాగే తుంగభద్ర సుంకేసుల దగ్గర వరద జలాలు రావడంతో స్వామివారి గర్భాలయం నీళ్ళలో మునిగిపోవడం జరిగింది.